హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహి డైలీ వ్లాగ్స్. నేనైతే ఇక్కడ సింపుల్గా అయిపోయి బంగాళదుంప కర్రీ అండి. ఈజీగా రైస్లోకి చాలా బాగుండిద్ది. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. నేనైతే ఇక్కడ 1/2 kg బంగాళదుంపలు ఇలాగా ముక్కలుగా కోసి పక్కన పెట్టుకున్నానండి. బాగా వాష్ చేయాలి. వాష్ చేసిన తర్వాత కుక్కర్లో ఇప్పుడు నేను ఇక్కడైతే 250 ml వాటర్ అయితే తీసుకున్నానండి. కొద్దిగా రాళ్ళుప్పు వేసాను. రాళ్ళుప్పు వేసి మూత పెట్టేసి 3 విజిల్స్ అయితే రానివ్వాలండి. 3 విజిల్స్ అండి, లేకపోతే మళ్ళీ మెత్తగా అయిపోతుంది. ఇక్కడ 3 ఉల్లిపాయలని ఇలాగా స్లైసెస్గా కట్ చేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు, అలాగే 4 పచ్చిమిరపకాయలు కూడా స్లైసెస్గా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు నేనైతే బంగాళదుంపలు అయితే పక్కన పెట్టుకొని ఉడకబెట్టి ఇలా జల్లెడ గిన్నెలో పోసానండి. ఈలోపు మనం ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి. 1 స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఎండుమిరపకాయలు, అలాగే పచ్చెనపప్పు అండి. పచ్చెనపప్పు కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే ఈ కర్రీకి చాలా టేస్ట్గా ఉండిద్ది. అలాగే ఆవాలు, అలాగే జీలకర్ర తాలింపు వేగేంత వరకు వేయించాలండి. వేగాక ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి బాగా కలుపుకోవాలి. కొద్దిగా ఉప్పు వేయండి, అప్పుడే ఉల్లిపాయలు మనకి కొంచెం మెత్తబడతాయి. కొద్దిగా వేయండి. వేసిన తర్వాత ఒక్క 5 minutes బాగా కలుపుకోండి. బాగా కలిపిన తర్వాత ఇక్కడ కొంచెం బ్రౌన్ వచ్చేంత వరకు ఉల్లిపాయలు కొద్దిగా రెడ్డిష్ వచ్చేంత వరకు బాగా కలుపుకోండి. మనకి ఇక్కడ చూసారుగా ఉల్లిపాయలు అనేవి చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు నేనైతే చిటికెడు పసుపు వేసానండి. ఇక్కడ నేను చూపిస్తున్నానండి. పొటాటోస్ బాయిల్ పీల్ చేసిన తర్వాత ఇక్కడ ఇలాగ స్లైసెస్గా కట్ చేసుకోండి. స్లైసెస్గా కట్ చేసుకుంటేనే మనకి కర్రీ అనేది టేస్ట్గా ఉండిద్ది. కొద్దిగా పసుపు వేసి బాగా కలిపాక ఇప్పుడు నేను బంగాళదుంపలన్నీ యాడ్ చేసుకొని కొద్దిగా కారం వేసానండి. కారం వేసి బాగా కలుపుకోండి. చాలా సింపుల్గా మన కర్రీ అనేది ఈజీగా రెడీ అయిపోయిందండి. అసలు మసాలా ఏమి యాడ్ చేయకుండా అన్నంలోకి లేదా చపాతీలోకైనా బాగా టేస్ట్గా ఉంటుందండి. డెఫినెట్గా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. రేపటి వీడియోలో ఏం చేయాలో కమెంట్ చేయండి. ఇవాళ సాటర్డే స్పెషల్ అన్నాం కదా, ఇవాళ సాటర్డే కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి ఓన్లీ పొటాటో కర్రీ చూపించాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.